త్వరలోనే వైఎస్ఆర్సీపీ అధినేత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో ప్రజా సమస్యలపై పోరాడాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. త్వరలోనే వైఎస్ఆర్సీపీ అధినేత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో ప్రజా సమస్యలపై పోరాడాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. త్వరలోనే వైఎస్ఆర్సీపీ అధినేత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో ప్రజా సమస్యలపై పోరాడాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి, త్వరలోనే వైఎస్ఆర్సీపీ అధినేత రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే కొద్దిసేపు క్రితం జరిగినటువంటి ఎమ్మెల్సీల సమావేశంలో ఈ మేరకు ఆయన ఈ విషయాన్ని చాలా స్పష్టం చేశారు. ఎందుకంటే గడిచిన కొంతకాలంగా దాదాపు వారం రోజుల పైగా ఈ హింసాత్మక చర్యలు రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న నేపథ్యంలో కార్యకర్తలకు అండగా నిలవాల్సినటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావించిన పరిస్థితి ఉంది. సో అట్లాగే ఇక జరిగినటువంటి ఎన్నికల సందర్భంగా వచ్చినటువంటి ఫలితాల గురించి కూడా చర్చ జరిగింది. ఈ సందర్భంగా అనేక మంది ఎమ్మెల్సీలు ఈవీఎంల ట్యాంపరింగ్ అంశాన్ని జగన్ దృష్టి తీసుకొచ్చారు. అయితే దీని మీద ఆధారాలు లేకుండా మనం ఎలాంటి వ్యాఖ్యలు చేయలేము. దేశవ్యాప్తంగా ఈవీఎంల మీద ఒక చర్చ అయితే జరగాల్సిన అవసరం ఉందని వైఎస్ జగన్ చెప్పారు. ప్రధానంగా ప్రస్తుతం ఆ శాసనసభలో కేవలం 11 మంది మాత్రమే మనం సభ్యులుగా ఉన్నాం కాబట్టి ప్రతిపక్ష హోదా కూడా ఇచ్చే పరిస్థితి చంద్రబాబుకు చేయడు. అట్లాగే కనీసం మైక్ కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు. ప్రజల తరఫున మనం పోరాటం చేయడం కోసం అసెంబ్లీలో మైక్ కూడా ఇచ్చే పరిస్థితి ఉండదు అనేది చెప్తారన్నమాట. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మనం శాసన మండలిలో అయినా సరే దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేయాలనేది ఆయన చెప్తున్నారు. సో మొత్తంగా అయితే దీనికి సంబంధించి ఖచ్చితంగా పోరాటం చేయాలి, ప్రజల పక్షాన్ని నిలబడాలనేది ఆయన చెప్పిన మాట. దీనికి సంబంధించి ఇంకొంత ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారు అనేది చూద్దాం. చెప్పలేదు, రేపు జరగబోయేటువంటి 17-18 అసెంబ్లీ అనేటువంటిది అంటున్నారు. అసెంబ్లీ అయిన తర్వాత అంటే అసెంబ్లీ తర్వాత కొన్ని బిల్స్ ఏవో పెడతారు. శాసన మండలిలో మనం చేయవలసినటువంటి కార్యక్రమం ఏ విధంగా చేయాలి అనేటువంటిది మా అందరితోటి మాట్లాడటం జరిగింది. శాసన మండలిలో మరి పూర్తిగా వైసీపీకి మెజారిటీ ఉంది కాబట్టి మన యొక్క విధానాలు ఏ విధంగా ఉండాలనేటువంటిది దాని గురించి మాట్లాడుకున్నాం. అయితే ఇక్కడ మీ అందరి ద్వారా ముఖ్యంగా నిన్న జరిగినటువంటి ఎన్నికల్లో వచ్చినటువంటి ఈ ఫలితాలు ఏవైతే ఉన్నాయో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి ఫలితాలకి ఎవరు ఊహకు అందనటువంటి విధంగా వచ్చినటువంటి ఫలితాలు. దీంట్లో ప్రధానంగా నిన్న జరిగినటువంటి ప్రమాణ స్వీకారం ఈ కార్యక్రమంతో చూసాం. దీనికి పూర్తి కారణం పవన్ కళ్యాణ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అదేవిధంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారిని, వాళ్ళ మంత్రివర్గాన్ని కూడా అందరినీ కూడా అభినందిస్తూ ప్రజలకు ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు చేస్తారని చెప్పేసి రాష్ట్రం అంతా ఎదురు చూస్తుంది. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీ పక్షాన అంటే ప్రతిపక్షం అంటే ప్రజల పక్షం, అధికార పక్షం అంటే ప్రజలకు మేలు చేయవలసినటువంటి కార్యక్రమాలకు ఉంది. ప్రజలకు ఏదన్నా నష్టం జరుగుతుంటే మాత్రం ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయవలసినటువంటి బాధ్యత మాకుంది. కాబట్టి మా బాధ్యత మేము తప్పకుండా నిర్వహిస్తాం. జరుగుతున్నాయి, మనందరం చూస్తూనే ఉన్నాం కదా. ఎప్పుడూ ఈ విధమైనటువంటి విధానం చూడలేదు రాజకీయాల్లో. చాలా కాలంగా ప్రభుత్వాలు వస్తుంటాయి, పోతుంటాయి. ఈ ప్రభుత్వాలు ఈ రకమైనటువంటి కక్షాదింపు అనేటువంటిది మనం మొట్టమొదటిసారిగా చూస్తున్నాం. అయితే ఇది గెలిచినటువంటి ఆనందంలో వాళ్ళు ఉంటారు, ఓడిపోయినటువంటి బాధలో వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు ఉంటారు. 4 రోజులు సమన్వయం పాటించవలసినటువంటి అవసరం ఉందనేటువంటిది మేము నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ కూడా మీటింగ్లు పెట్టి చెప్పడం జరిగింది. ఎక్కడా కూడా నష్టం జరిగితే మాత్రం తప్పనిసరిగా అక్కడ మేము ఉంటామనేటువంటి చెప్పాం. ఏ కార్యకర్తకి అన్యాయం జరిగినా ఊరుకునేది లేదు. ఎవరి మీదకి మనం వెళ్ళొద్దు.
ఎవరన్నా మన మీదకి వస్తే మాత్రం ముడుసు కూర్చునేటువంటి పరిస్థితి లేదు. మనం చేయగలిగినటువంటి ప్రయత్నం మనం చేద్దామనేటువంటిది చెప్పాం. ఏదో గెలిచిన ఆనందంలో వాళ్ళు మాట్లాడచ్చు. ఈవేళ ఓడిపోయాం కాబట్టి 4 రోజులు ఓపికగా ఉండండి అనేటువంటిదే చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు. ఈ రాష్ట్రంలో ఈ రకమైనటువంటి ఎన్నికలు వస్తాయి, వెళ్తాయి, ఎవరో ఒక పార్టీకి వెళ్తుంది, ఒక పార్టీ ఓడిపోతుంది. ఇవన్నీ చూసాం. ఈరోజు ముఖ్యమంత్రి గారు మమ్మల్ని అందరినీ పిలిచి మీటింగ్ పెట్టినటువంటి కారణం కూడా కౌన్సిల్లో మనం ఏ రకంగా మనం వాణి వినిపించాలి, ప్రజల పక్షాన నుండి ప్రభుత్వం ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి ఏ నిర్ణయం చేసినా దాన్ని వ్యతిరేకిస్తాం. ప్రజలకు మేలైనటువంటి కార్యక్రమం చేస్తే కూడా దాన్ని సమర్థించడం కూడా చేస్తాను నేను నా పరంగా. ఎందుకు ఈ నిన్న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఇవన్నీ రూమర్స్ కానీ అందులో వాస్తవాలు ఉంటాయని నేను అనుకోవట్లేదు. అలాంటి కాల్స్ ఇంకా ఎవరికి వచ్చినాయి అనేటువంటిది అనుకోవట్లేదు. నాకైతే రాలేదు. అలాగైతే అంటే అసెంబ్లీ డేట్ నిర్ణయించుకుంటే ఆ ఏజెండా ఏమన్నా వస్తే దాని మీద ఉండొచ్చు. బహుశా ఏజెండా చూస్తేనే కానీ దాంట్లో ఏ అంశాలు వస్తున్నాయి కౌన్సిల్కి, ఏటిని వ్యతిరేకించాలి, ఏటిని సమర్థించాలి అనేటువంటిది ఏజెండా చూసిన తర్వాత కదా. ఏజెండా లేకుండా ఏం చెప్పగలుగుతాం? బిల్లు వచ్చి దాంట్లో ఏమి పొందుపరిచారో చూస్తే దాని మీద సమర్థించాలా, వ్యతిరేకించాలా అనేటువంటిది వాళ్ళు తీసుకునే నిర్ణయాన్ని బట్టి వాళ్ళు ఏమి దాంట్లో పొందుపరిచారు, ఏ అంశాల గురించి మాట్లాడారని చూసిన తర్వాత కదా మేము మాట్లాడగలిగింది. అది ప్రజలకి ఇబ్బంది కలిగేది ఉంటే మాత్రం తప్పనిసరిగా ప్రజాపక్షాన్ని మేము ఉంటాం. దానివల్ల ప్రజలకు మేలు జరుగుతుందంటే కూడా సమర్థిస్తామని చెప్తున్నాం కదా. సో ఇది పరిస్థితి మనం చూస్తున్నాం. ఖచ్చితంగా ఆ అసెంబ్లీలో ఏ బిల్లు వచ్చినా సరే ప్రజలకు మేలు చేకూరుతుంటే కనుక మేము మద్దతు ఇస్తాం. అట్లా కాకుండా ప్రజలకు ఇబ్బంది కలిగేటువంటి అంశాలు ఏమన్నా ఉంటే మాత్రం ఖచ్చితంగా వాటిని విభేదిస్తామని చెప్పి తోట త్రిమూర్తులు చెప్తున్నారు. అట్లాగే ఈ జరిగినటువంటి సమావేశాల్లో కూడా ఇదే అంశాల గురించి వైఎస్ జగన్ ప్రస్తావించారు. అట్లాగే కార్యకర్తలకు సంబంధించి ఏదైతే ప్రస్తుతం టీడీపీ కార్యకర్తల చేతిలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి బాధితులు ఉన్నారో వారికి అండగా నిలిచేందుకు త్వరలో రాష్ట్ర వ్యాప్త పర్యటన కూడా చేస్తారని వైఎస్ జగన్ ఇప్పటికే తేల్చి చెప్పిన పరిస్థితి. సో ఇప్పుడిప్పుడే ఎమ్మెల్సీలు అందరూ కూడా బయటకు వస్తున్న పరిస్థితి. సో వారు ఇంకా ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కవిత. రైట్.